సంక్రాంతి అయిపోయింది. గోదావరి జిల్లాలో కోడి పందాల సీజన్ ముగిసిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ పందాలకు హైదరాబాద్ శివార్లు కేరాఫ్ అయ్యాయి. సందు దొరికితే చాలు గుట్టుగా పందాలు వేసేస్తున్నారు. నిన్న పోలీసుల దాడుల్లో పందెం రాయుల నుండి ఏకంగా 30 లక్షల రూపాయలు సీజ్ చేశారంటే ఏ రేంజ్లో బెట్టింగ్ జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని తోల్కట్ట పరిధిలో ఉన్న ఫామ్ హౌస్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ 64 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ పోలీసులతో కలిసి రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీమ్ జాయింట్ ఆపరేషన్లో ఈ కోడి పందాల వ్యవహారం బయటపడింది. స్పాట్లో ఉన్న వాళ్ల దగ్గర నుండి 30 లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. 84 కోళ్లను కూడా పట్టుకుని స్టేషన్కు తరలించారు. భూపతిరాజు శివకుమార్ అనే వ్యక్తి ఈ పందాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ శివకుమార్ ను అంతా గబ్బర్ అని పిలుస్తూ ఉంటారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద భూపతిరాజు శివకుమార్ ఫోటోగ్రాఫ్ ని చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇతను పలు చోట్ల పందాలు నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. ఏపీ నుండి వచ్చి తెలంగాణలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. కోనసీమ జిల్లా పలంకూరు గ్రామానికి చెందిన శివ బెట్టింగ్లలో ఆరితేరిపోయాడని చెప్తున్నారు. జూదగాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం, సీక్రెట్ గా బెట్టింగ్లు నిర్వహించడం లాంటివన్నీ ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఫామ్ హౌస్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 30 లక్షల డబ్బు, అదేవిధంగా భారీగా సెల్ ఫోన్లు, కోడి కత్తుల్ని కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు చేసి పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు 84 కోళ్లు, కోడికత్తులు, 46 కోడికత్తులు, అలాగే 55 కార్లు, 64 మొబైల్ ఫోన్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నది భూపతిరాజు శివకుమార్ అని గుర్తించారు.